మా కులము ఎక్కడనో వెనుకబడి ఊళ్ళల్లో మీరు చెప్పిన విధంగా సంచారం అనగా గ్రామ దేవతల కొలుపులు చేసుకుంటూ ఉండేవాళ్ళము, జీవనోపాధి చేసేవాళ్ళము. చదువులకు చుత దూరంగా ఉన్నటువంటి కులము మాది. రాజకీయ పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నటువంటి యొక్క పంబాల కులము. మా సర్టిఫికెట్లు చుత ఎక్కడికి పోయినా కానీ ఆర్డీఓ ఆఫీస్ అంటే ఏందో తెలియదు. మా సర్టిఫికెట్ తీసుకోకపోవడము, మాకు ఆ సర్టిఫికెట్ ఇప్పటి వరకు సుధా మాల సర్టిఫికెట్ ఉండడం వల్ల మీ జనాభా తక్కువ ఉన్నదని మాకు ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇవ్వకపోవడము, ఆర్డీఓ దగ్గరికి మేము పోలేకపోవడం, ఆర్డీఓ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. అట్లాగే ఈరోజు వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా యొక్క పంబాల సంఘం తరఫున కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ మమ్మల్ని ఏ గ్రూప్లో కలిపి 1% శాతం ఇచ్చినందుకు మా మీదనే ఫోకసింగ్ పెట్టి మరి అన్న మందకృష్ణ అన్న గారు బాగా మా మీదనే పంబాల కులం అని మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి ముంగడ పెట్టిందో అనేది, మరి ఏ ఫలాలు పొందినామో ఇప్పటి వరకు, మా దాంట్లో ఏ ఉద్యోగాలు ఉన్నాయి, మా పిల్లలు ఎక్కడెక్కడ మంచి చదువులు చదువుకున్నారు, మరి మా వాళ్ళు ఎక్కడెక్కడ రాజకీయ పరంగా ఎదిగున్నారో అన్నగారు అన్న మాటలకు పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఈరోజు మాతో ఉన్నటువంటి ఇంకా కొన్ని వెనుకబడిన కులాలు మిత్రులు అయ్యేవారు కావచ్చు, ఒలిదాసరి కావచ్చు, ఇంకా ఉన్నటువంటి యొక్క కులాలు ఉన్నాయి. వారికి సుతా న్యాయం జరిగేంత వరకు మేము మా యొక్క కులం తరఫున పోరాటం చేస్తాము. అన్న చెప్పిన విధంగా మన అందరికీ న్యాయం జరిగినంత వరకు అన్నగారి ఆధ్వర్యంలో పోరాటము ఆపమని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై పంబాల.